హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో మెయిన్ కంట్రోల్ క్యాబినెట్ ఎంసీసీ యొక్క మెయిన్ ఇన్కమర్, బ్రేకర్, మోడల్, సెట్టింగ్ అండ్ ఆపరేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం చూస్తుంది ఏబీబీ కంపెనీ మెయిన్ ఇన్కమింగ్ బ్రేకర్. ఇది వేటికి పవర్ సప్లైని అందిస్తుంది. ఇక్కడ పైన చూస్తే ఎంసీసీ 3A ప్యానల్. ఇక్కడ మీరు చూస్తున్న అన్ని క్యాబినెట్లకి దీని టాప్లో ఉన్న బస్ బార్ క్యాబినెట్ నుంచి పవర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఒకసారి బ్రేకర్ ఆన్ అయితే మిగిలిన క్యాబినెట్స్కి పవర్ సప్లై వెళ్తుంది అనమాట. ఇక్కడ చూస్తే RYB 3 ఫేజ్ యొక్క ఇండికేషన్స్ ఉన్నాయి. ఈ హ్యాండిల్ చూస్తారు కదా, ఇప్పుడు న్యూట్రల్ పొజిషన్లో ఉంది. దీన్ని బ్రేకర్ని ఆఫ్ చేయొచ్చు, ట్రిప్ చేయొచ్చు, క్లోజ్ అంటే ఇక్కడ ఆన్ చేయడం అనమాట. ఓకే, సో బ్రేకర్ ఆన్, బ్రేకర్ ఆఫ్, బ్రేకర్ ట్రిప్, స్ప్రింగ్ ఛార్జ్ అన్నిటికీ ఇండికేషన్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీ స్టాప్ కూడా మనం చూడొచ్చు. ఈ ప్యానల్ యొక్క డీటెయిల్స్ అండ్ ఇది ఎక్కడి నుంచి పవర్ వస్తుంది, ఏ ట్రాన్స్ఫార్మర్ నుంచి దీనికి పవర్ వస్తుంది అనేది కూడా మెన్షన్ చేస్తుంది అనమాట. బ్రేకర్ సెట్టింగ్ని క్లోజ్గా మానిటర్ చేద్దాం. IN 2500 ఆంపియర్ ఏబీబీ మేక్ EK1 LS1G, ఇది దీని మోడల్ నెంబర్ అనమాట. సో ఈ బ్రేకర్ని ఆన్ చేయాలంటే ఫస్ట్ స్ప్రింగ్ ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ స్ప్రింగ్ ఛార్జ్ చేయడానికి మనకి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి మాన్యువల్, 2 ఆటో. ఓకే, సో మీరు పైన చూసిన రెడ్ కలర్ హ్యాండిల్ ఉంది కదా, ఇది మోటరబుల్ స్ప్రింగ్ ఛార్జ్ ఆప్షన్ అనమాట. ఓకే, సో దాన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మోటరైజ్డ్ స్ప్రింగ్ ఛార్జ్ అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ హ్యాండిల్ చూస్తున్నారు కదా, ఈ హ్యాండిల్ ఎందుకంటే బ్రేకర్ని ఇన్అవుట్ చేయడం కోసం అనమాట. సో ఫస్ట్ దీన్ని ఛార్జ్ చేయాలంటే బ్రేకర్ని ప్రాపర్గా లోపలికి ఇన్సెట్ చేయాలి. బస్ బార్లోకి ప్రాపర్గా మన ఏసీబీ అనేది ప్రాపర్గా కూర్చోవాలన్నమాట. అందులో అది కూర్చున్న తర్వాత మనం ఈ పక్కన ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న హ్యాండిల్తో స్ప్రింగ్ మాన్యువల్గా ఛార్జ్ చేసి ఆన్ ఆఫ్ చేయొచ్చు. ప్రజెంట్ ఇది ఆఫ్లో ఉంది, అంటే ఓపెన్ కండిషన్లో ఉంది. స్ప్రింగ్ ఛార్జ్ అయిన తర్వాత దాన్ని పుష్ ఆన్ ప్రెస్ చేస్తే ఇది పుష్ అవుతుంది అనమాట. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇట్లా రీసెట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఛార్జ్ స్ప్రింగ్ ఓకే అని ఉంది. ఇప్పుడు ఓకే ఉంది కాబట్టి ఆన్ ఆఫ్ చేయొచ్చు బ్రేకర్ని. ఒకవేళ ఇది డిశ్చార్జ్ కండిషన్లో ఉంటే బ్రేకర్ని ప్రాపర్గా లోపలికి ఇన్సెట్ చేసి మాన్యువల్ ఆర్ ఆటో మోడ్లో స్ప్రింగ్ని ఛార్జ్ చేసి మనం బ్రేకర్ని ఆన్ కానీ ఆఫ్ కానీ చేయాలన్నమాట. లోపల బస్ బార్లు కనిపిస్తున్నాయి కదా, యాక్చువల్గా ఈ బ్రేకర్ లోపల బస్ బార్లకి అటాచ్ అయి ఉంది. ఆ పైన ఆ క్యాబినెట్ ఉంది కదా, మొత్తం వెంటిలేషన్ ఇచ్చింది. అది మొత్తం బస్ బార్లు త్రూ అవుట్ క్యాబినెట్ రన్ అవుతాయి అన్నమాట. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎమర్జెన్సీ ప్రెస్ చేస్తే ఈ బ్రేకర్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో ఈ బ్రేకర్ కానీ ఒకసారి స్విచ్ ఆన్ అయితే పైన ఉన్న బస్ బార్ నుంచి అన్ని క్యాబినెట్లకి పవర్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందన్నమాట. ఈ బ్రేకర్ని ఎలా సెట్ చేయాలో చూద్దాం. అసలు ఈ బ్రేకర్లో సెట్ చేయడానికి ఏమేమి ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో LSIG అని రాసి ఉన్నాయి కదా. L అంటే లాంగ్ కరెంట్, S అంటే షార్ట్ కరెంట్, I అంటే ఇన్స్టెంట్ కరెంట్, G అంటే గ్రౌండ్ ఫాల్ట్ కరెంట్. ఆ పక్కన న్యూట్రల్ కూడా ఎంత పర్సంటేజ్ అనేది, అండ్ ఫ్రీక్వెన్సీ ఆప్షన్స్ కూడా మనకు ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు క్లోజ్గా ఈచ్ సెగ్మెంట్లో యాంపియర్ సెట్టింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. ప్రతి సెట్టింగ్కి మనకి అవసరం ఏంటంటే IN 2500 ఆంపియర్, అంటే ఈ బ్రేకర్ యొక్క మ్యాక్సిమం రేటు 2500 ఆంపియర్. L సెగ్మెంట్ చూడండి. L అంటే ఏంటంటే ఓవర్లోడ్ సెట్టింగ్, జనరల్ ఓవర్లోడ్ సెట్టింగ్. L ఈక్వల్ టు I1 ఇంటూ IN. సో ఇప్పుడు అక్కడ మనం సెట్ చేసే సెట్ పాయింట్ ఇంటూ IN ఇంటూ 2500 ఆంపియర్ అనమాట. ఇప్పుడు అక్కడ మీరు చూస్తే 2 టాగల్ స్విచెస్ పైకి ఉన్నాయి, ఒకటి కిందకు ఉంది. ఓకే, సో ఆ కాంబినేషన్ ఎక్కడ ఉందనే చూస్తే 1కి అది సింక్ అవుతుంది. ప్లస్ ఒకటి పైకి, ఫస్ట్ది పైకి, రెండోది కిందకి ఉందన్నమాట. సో ఆ కాంబినేషన్ కూడా మనం చూస్తే అక్కడ మనకి 0.08% ఉందన్నమాట. ఓకే, సో 1 + 0.08 ఇంటూ IN అనేది దీని యొక్క లాంగ్ టర్మ్ కరెంట్ రేటింగ్. ఓకే, సో S షార్ట్ టైం కరెంట్ రేటింగ్. I2 ఈక్వల్ టు ఈ సెట్టింగ్ ఇంటూ IN అనమాట. ఓకే, అంటే షార్ట్ టైంలో షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఎన్ని టైమ్స్ కరెంటు తీసుకోవాలి. అలాగే I అనేది I3 ఇన్స్టెంట్ కరెంట్. I3 ఈక్వల్ టు ఆ సెట్టింగ్ ఇంటూ IN. ఓకే, ఒకటి పైకి, ఒకటి కిందకి, ఒకటి పైకి, ఒకటి కిందకి. సో ఆ కాంబినేషన్ కనుక మనం చూస్తే అక్కడ మనకి 10
10 టైమ్స్కి అది మ్యాచ్ అవుతుంది. సో 10 టైమ్స్ ఆఫ్ 2500 ఆంపియర్ ఈ బ్రేకరు ఇన్స్టెంట్ కరెంటు బేర్ చేయగలిగేట్టుగా మనం సెట్ చేసామన్నమాట. ఓకే, సో మనకు నచ్చినట్టుగా ఆ కాంబినేషన్స్ని యూజ్ చేసి ఆ టాగుల్ స్విచెస్ త్రూ మనం సెట్టింగ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు గ్రౌండ్ ఫాల్ట్ అన్ని నాబ్స్ కిందకు ఉన్నాయి. సో అంటే ఆఫ్ చేస్తుందన్నమాట. ఓకే, ఒకవేళ మనం ఏదైనా ఎంతో కొంత యాంపియర్ సెట్ చేయాలంటే ఈ కింద ఉన్న కాంబినేషన్ యూజ్ చేసి మనం ఆ టాగల్ స్విచెస్ని చేంజ్ చేసి చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు థర్డ్ వన్ పైకి లేపాను అంటే 0.1 ఇంటూ IN అంత రేటింగు మనం గ్రౌండ్ ఫాల్ట్కి ట్రిప్ అవుతుంది. సో ఇప్పుడు మూడు నాబ్స్ పైకి లిఫ్ట్ చేస్తే 1 ఇంటూ IN 2500 ఆంపియర్, ఇది చాలా ఎక్కువ అనమాట. ఓకే, అలాగే న్యూట్రల్ని జనరల్గా మనం ఫుల్ లోడ్ కరెంట్కి 50% తీసుకుంటాం. ఈవెన్ మీరు చెక్ చేస్తే 50 స్క్వేర్ mm 4 కోర్ కేబుల్లో న్యూట్రల్ కేబుల్ వచ్చేటప్పటికి 25 స్క్వేర్ mm మాత్రమే ఉంటుంది. సో మనం 50%కి దాన్ని సెట్ చేసాం. అలాగే ఫ్రీక్వెన్సీని కూడా 60 హెర్ట్జ్కి సెట్ చేసాం. ఓకే, ఈ బ్రేకర్ పైన మీరు కంట్రోల్ వైరింగ్ కూడా చూడొచ్చు. దీన్ని యూజ్ చేసి మనం ఇంటర్లాకింగ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ బ్రేకర్లో ఇంకా కొన్ని సెట్టింగ్స్ మిగిలిపోయినాయి. అవేంటో చూడండి. ఇక్కడ మనం ఫుల్ లోడ్ కరెంటు సెట్ చేసాం. దాని కింద T1 అని ఉంది. అంటే ఈ ఫుల్ లోడ్ కరెంటు మనం సెట్ చేసాం. ఓకే, ఇన్ని యాంపియర్స్కి అది ట్రిప్ అవ్వాలో, కానీ ఎంత టైం అది బేర్ చేయాలనేది కూడా ఇందులో మనకి ఆప్షన్ ఇచ్చారనమాట. సో అంత యాంపియర్ అంత టైం అన్ని సెకండ్స్ పాటు ఉంటే ఈ బ్రేకర్ని ట్రిప్ చేయి అని మనం దానికి సెట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సేమ్ కాంబినేషన్స్ ఇప్పుడున్న కాంబినేషన్కి ఏంటి 3 సెకండ్స్ దాని కాంబినేషన్. ఓకేనా, సో అలాగే షార్ట్ సర్క్యూట్లో కూడా మనం సెట్ చేయొచ్చు అనమాట. షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు అంత యాంప్స్ అంత కరెంట్ని ఎంతసేపు ఈ బ్రేకర్ బేర్ చేయాలి, ఆ తర్వాత ట్రిప్ చేయాలి అనేది అది సెట్టింగ్ అనమాట. ఈవెన్ గ్రౌండ్ ఫాల్ట్ కూడా అంతే. సో ఎంత టైం మన గ్రౌండ్ ఫాల్ట్ వస్తే ఈ బ్రేకర్ బేర్ చేసి ట్రిప్ చేయాలనేది. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.